తమిళ సినీ రాజకీయ వర్గాల్లో స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ పేరు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత త్రిషకు సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన 2 క్రిప్టిక్ పోస్టులు నెటిజన్లలో కొత్త చర్చకు దారితీశాయి. త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఎవరిని నేరుగా ప్రస్తావించకుండానే ఈ వయసులో అనవసరమైన డ్రామాలు చేయటం సిగ్గుచేటు, వెళ్ళి కొంత డబ్బు సంపాదించండి, ప్రశాంతంగా జీవించండి అనే అర్థం వచ్చేలా ఓ కొటేషన్ ను షేర్ చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారన్న ప్రశ్న వైరల్ అవుతోంది. ప్రస్తుతం తనపై వస్తున్న విమర్శలు, వివాదాలకు త్రిష ఇలా పరోక్షంగా సమాధానం ఇచ్చారా అంటూ అభిమానులు కూడా చర్చిస్తున్నారు. అంతేకాకుండా త్రిష మరొక పోస్ట్ కూడా కొటేషన్ ని కూడా తన స్టోరీలో పంచుకున్నారు. ఒకప్పుడు మనం ప్రార్థించిన జీవితం ఇప్పుడు మనకు లభించడం ఎంతటి అదృష్టం అనే భావన వచ్చేలా ఉన్న ఆ పోస్ట్ కూడా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ 2 పోస్టులను వరుసగా షేర్ చేయడంతో త్రిష తన ప్రస్తుత పరిస్థితులపై స్పందించారా, లేక ఎవరికైనా పరోక్షంగా కౌంటర్ ఇచ్చారా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే త్రిష తన పోస్టుల్లో ఎక్కడా ఏ వ్యక్తి పేరు ప్రస్తావించలేదు. అందువల్ల ఆమె వ్యాఖ్యలు ఏ అంశానికి సంబంధించినవో, ఎవరిని ఉద్దేశించి కొటేషన్లు పెట్టారో అధికారికంగా స్పష్టత లేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల ఆధారంగా మాత్రమే నెటిజన్లు రకరకాల అంచనాలు వేస్తున్నారు. ఇటీవల విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం, సినీ కెరియర్ కు సంబంధించిన పలు అంశాలు సోషల్ మీడియాలో చర్చకొస్తున్నాయి. ఈ క్రమంలోనే త్రిష పేరును కూడా కొందరు నెటిజన్లను విజయ్ తో ముడిపెడుతూ వివిధ రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రిష తాజా పోస్టులు మరింత ఆసక్తి పెంచుతున్నాయి. మరోవైపు తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్లకు త్రిష స్పందించారా? ఇటీవల చోటు చేసుకున్న ఏదైనా వివాదానికి ఇది పరోక్ష సమాధానమా, లేక పూర్తిగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన భావాలను మాత్రమే పంచుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఎలాంటి పేరు ప్రస్తావించకుండా త్రిష షేర్ చేసిన ఈ 2 పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో త్రిష ఎవరిని టార్గెట్ చేశారు అనే ప్రశ్నకి సమాధానం కోసం మాత్రం నెటిజన్లు వెతుకుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.